వెల్కమ్ బ్యాక్. దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి నగదు లావాదేవీల్ని తగ్గించే లక్ష్యంతో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దిశగా అడుగులు వేయించకపోగా తిరిగి నగదు లావాదేవీలే బెటర్ అన్న ఆలోచనలకు బీజాలేస్తున్నాయి. అసలు పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ కూడా అందుబాటులో లేని దేశాన్ని, ప్రజల్లో అక్షరాస్యులు కూడా అంతంత మాత్రంగా ఉన్న దేశాన్ని కంప్లీట్ క్యాష్లెస్ గా మార్చడం సాధ్యమేనా? నోట్లు రద్దు చేసినంత మాత్రాన బ్లాక్ మనీని అంతం చేయొచ్చా? ప్రతి దేశానికి ఒక ఆర్థిక వ్యవస్థతో పాటు ఒక ప్రత్యేకమైన సంస్కృతి కూడా ఉంటుంది. వాటిని అనుసరించే ఆయా దేశాలు నడుచుకుంటాయి. కాలక్రమంలో ఎన్ని మార్పులు వచ్చినా మూలాల్ని మాత్రం వదులుకోవు. మన దేశంలో కూడా శతాబ్దాలుగా ఎన్ని మార్పులు వచ్చినా సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో పొదుపు అనేది ఒక భాగంగా వస్తోంది. ఇప్పటికీ మన దేశంలో పొదుపు అంటే ఇంట్లో అవసరాలకు డబ్బులు దాచుకోవటమే, వాటిని వాడుకోవటమే. ఇలా డబ్బును నోట్ల రూపంలో దాచుకోవటం, వాటిని ఎక్కువగా చెలామణి చేయటం అలవాటుగా వస్తున్న అంశం. ఇప్పటికీ మన దేశంలో ఐటీ రంగం ఎంతగా అభివృద్ధి చెందినా ప్రజలు మాత్రం నగదు లావాదేవీలకే ఎక్కువగా అలవాటు పడి ఉన్నారు. ఇప్పటికీ మన దేశంలో 45% మంది ప్రజలకు బ్యాంక్ అకౌంట్లే లేవు. అసలు బ్యాంక్ అకౌంట్లు లేకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, క్యాష్లెస్ కొనుగోళ్లు జరపటం ఎలా సాధ్యమవుతుంది? గతంలో చేతిలో డబ్బుంటే నేరుగా వెళ్లి ఏదైనా కొనుగోలు చేయగలిగిన సామాన్యుడు ఇప్పుడు అదే డబ్బును చూసి భయపడేలా చేస్తోంది కేంద్రం. ఇలా నగదు చెల్లింపుల్ని 2 లక్షలకే పరిమితం చేయటం ద్వారా డిజిటల్ చెల్లింపుల్ని పరోక్షంగా రుద్దాలని చూస్తోంది. కానీ బ్యాంకులు ఈ మధ్య కాలంలో పెట్టిన నిబంధనలు మరింత భయపెడుతున్నాయి. మినిమం బ్యాలెన్స్ ఉంచాలని, 4 సార్లే నగదు లావాదేవీలు జరపాలని కొత్త రూల్స్ పెడుతున్నాయి. ఇక కేంద్రం కూడా 2 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపితే పన్నులేస్తామని, పళ్ళుడగొడతామని చెబుతోంది. ఇవన్నీ చూశాక అటు వ్యాపారులు కానీ, ఇటు సామాన్యులు కానీ తమ లావాదేవీలు రహస్యంగా నిర్వహిస్తారు. తమ దగ్గరున్న డబ్బును రహస్యంగా దాచుకుంటారు. అంటే కేంద్రం తీసుకున్న నిర్ణయాలు పరోక్షంగా నగదు లావాదేవీలని ప్రోత్సహించేలా ఉన్నాయన్నమాట. ఈ రోజున భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేది మారుమూల గ్రామాలకి ఎట్టి పరిస్థితుల్లో స్ప్రెడ్ అయ్యి లేదు. ప్రైవేట్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నగదు లావాదేవీలు చేసుకోవడం కానీ, పెద్ద పెద్ద బడా కార్పొరేట్ చేసుకోవడం కానీ చేస్తున్నారే తప్ప, మేము ఆర్గనైజేషన్గా బ్యాంకింగ్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్, ప్రతి భారతీయుడికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అనే ఒక నినాదం ఏదైతే ఉందో, ఈరోజు ప్రభుత్వ పథకాలన్నీ ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారానే జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇలాంటి రెస్ట్రిక్షన్ పెట్టడం అనేది సామాన్య మానవుడి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. బ్యాంకులో డబ్బు వేయాలన్నా భయోత్పాతాన్ని సృష్టించే దిశగా ఈ ప్రభుత్వం నడిపిస్తుంది. ఈ ప్రభుత్వం తీసుకునే చర్య ఏమాత్రం సమంజసం కాదు. ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకుల్ని కూలదోసే ప్రయత్నంలో భాగంగా మేము మాత్రం అనుకుంటున్నాం. సామాన్య మానవుడికి ఈ రోజున కనుక మీరు తీసుకుంటే 2 లక్షలు అనేది ఇప్పుడున్న పరిస్థితిలో చాలా సామాన్యమైన అమౌంటే. అది 2 లక్షలు దాటిన దానికి మీరు పన్ను వేస్తారనంటే చాలా అసమంజసం. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేశం క్యాష్లెస్ ఎకానమీ దిశగా అడుగులేయాలంటే 20 ఏళ్లు పడుతుంది. మన దేశంలో ఇంటర్నెట్ సేవలు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు అడుగుపెట్టి 25 ఏళ్లు దాటినా 5% మంది ప్రజలు కూడా వాటిని అందిపుచ్చుకోలేదు. ఇక వాడేవాళ్లు కూడా కేవలం నగరాల్లోనే ఎక్కువగా ఉన్నారు. ఇక గ్రామాల్లో వారికి కార్డులు, డిజిటల్ ట్రాన్సాక్షన్లంటే ఇప్పటికీ పెద్ద అయోమయమే. మరి ఇలాంటి దేశాన్ని క్యాష్లెస్ వైపు నడిపించాలంటే కనీసం 25 ఏళ్లు పట్టక మానదు. ఎవరి వరకు ఎందుకు, డిమానిటైజేషన్ తర్వాత దేశంలో ఉన్న ఏటీఎంలన్నీ గట్టిగా పనిచేసింది 2-3 రోజులే. ఆఖరికి ఇప్పుడు కూడా గత 2-3 వారాలుగా దేశవ్యాప్తంగా ఉన్న 2 లక్షల ఏటీఎంలలో 1,50,000 ఏటీఎంలు నిరవధికంగా మూతపడే ఉన్నాయి. అమెరికాలో ప్రతి 10 లక్షల మందికి 1,500 ఏటీఎంలుంటే మన దగ్గర ఉన్నది కేవలం 130 మాత్రమే. మరి అమెరికా స్థాయిలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరపాలంటే ముందుగా ఏటీఎంల సంఖ్య ఎంత పెంచాలో పాలకులకు తెలియంది కాదు. ఒక్కో ఏటీఎం ఏర్పాటుకు కనీసం 20 లక్షలు ఖర్చవుతుంది. అలాంటప్పుడు బ్యాంకులు ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి ఆ భారాన్ని చివరికి వినియోగదారుల మీదే వేస్తాయి. అంటే బ్యాంకింగ్ సేవలు మరింత భారమవుతాయి. ఇది కూడా ప్రజల్ని నగదు లావాదేవీల వైపే మళ్లిస్తుంది. ఇవన్నీ కాదు, 10 ఏళ్లుగా ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డులే ఇవ్వలేకపోయిన మన పాలకులు ప్రతి ఒక్కరిని డిజిటల్ ట్రాన్సాక్షన్ల దిశగా హఠాత్తుగా మళ్లించేయాలనుకోవటం కూడా అత్యాశే అవుతుంది.
అసలు మన దేశం మూల ఆర్థిక విధానాల్ని, ప్రజల పొదుపు విధానాలు, సామాజిక ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా అగ్రదేశాలను చూసి మనం వాతలు పెట్టుకుంటే చివరికి మిగిలేది గీతలే తప్ప మన తలరాతలు మారుతాయనుకోవటం అపోహే. అసలు అక్షరాలు కూడా రాని ప్రజలు కోట్లలో ఉన్న మన దేశంలో అందరితోనూ హఠాత్తుగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయించాలనుకోవటం ఖచ్చితంగా అత్యాసే. మన దేశంలో మౌలిక వస్తువులు, ప్రజల్లో ఉన్న ఆసక్తులు, వ్యతిరేకతలు అన్నీ పక్కన పెడితే అసలు క్యాష్లెస్ ఎకానమీ సాధ్యమా అని ప్రశ్నించుకుంటే నో అన్న ఆన్సరే వస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా నగదు చెల్లింపులు సజీవంగానే ఉన్నాయి. ప్రపంచంలో లెస్ క్యాష్ ఎకానమీస్ ఉన్నాయి తప్ప క్యాష్లెస్ ఎకానమీ ఒక్కటి కూడా లేదు. అసలు ఆ భావనే సాధ్యం కాదు. మరీ ముఖ్యంగా ఇప్పటికీ 85% లావాదేవీలు నగదు రూపంలో జరిగే మన దేశంలో ఇలా అన్ని రకాలుగా ఆంక్షలు విధించి బలవంతంగా నగదు లావాదేవీలను నిర్వీర్యం చేయాలనుకుంటే అది తిరిగి ఆర్థిక వ్యవస్థ మీదే ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.